నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమ కోరికను ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో అగ్రగణ్యులు ఎలాన్ మస్క్. తన మనసులో ఏముందో దాన్ని చెప్పడంలో బాగా చెయ్యి తిరిగినోడు మన మస్క్. ఉదాహరణకు మంగళగ్రహంపై నగరాలు, అందరికీ ఎగిరే కార్లు, 2030 నాటికి అమరత్వం, ఇలాంటి కోరికలు ఎన్నో చెప్పాడు మస్క్. కానీ తాజాగా మస్క్ బయటపెట్టిన కోరిక తెగ వైరల్ అవుతోంది. ఆ కోరిక ఏంటి, అంతలా వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మస్క్ ఇటీవల బయటపెట్టిన కోరిక ఏంటంటే ఏఐ పేదరికాన్ని పూర్తిగా తుడిచేస్తుందని అన్నాడు. మీరు సరిగ్గా విన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్లు మనందరినీ పనులు చేస్తాయి. ఉత్పత్తి అనేది అపరిమితం అవుతుంది. మనుషులు డబ్బు లేని ప్రపంచంలో జీవిస్తారని చెప్పుకొచ్చాడు. ఇది చాలా అందమైన కళ. కానీ ఈ కళ మనకు కొత్త కాదు. టెక్నాలజీ ఇలాంటి స్వర్గం ఎన్నోసార్లు మనకు హామీ ఇచ్చింది. కానీ నిజ జీవితంలో ఎప్పుడూ జరగలేదు. కోరికలకు రెక్కలు వస్తే ఎలా ఉంటుందో మస్క్ కోరికలు చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఎలాన్ మస్క్ ఊహించే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, టెస్లా ఆప్టిమస్ లాంటి రోబోట్లు ఇంటి పనులు, ఫ్యాక్టరీలు, డెలివరీ, హోమ్ కేర్ అన్నీ చేస్తాయి. క్యాప్చా కొట్టడం కూడా రోబో చేస్తుంది. మరి అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, మనం కూర్చొని గార్డెనింగ్ చేసుకుంటుంటాం, క్రీడలు ఆడుకుంటూ ఉంటాం, హాబీలు పెంచుకుంటుంటాం. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఒక ఆప్షనల్ హాబీ అవుతుందట. వస్తువులు గాలిలాగా, సోషల్ మీడియా లాగా ఉచితంగా దొరుకుతాయట. డబ్బు అనేది అవసరం ఉండదు. అద్భుతంగా ఉంది కదా. ఈ మాటలు మనం ఎప్పుడో విన్నాం. సిలికాన్ వ్యాలీ దశాబ్దాలుగా ఒకటే మంత్రం చెప్పిస్తుంది. మనం సరిపడా కంప్యూటింగ్ పవర్ ఇస్తే ప్రపంచంలోని అన్ని సమస్యలు కరిగిపోతాయి. టెక్నాలజీ మనల్ని మనుషుల సమస్యల నుండి టెలిపోర్ట్ చేస్తుందని నమ్మకం. కానీ చరిత్ర ఎప్పుడూ ఒప్పుకోలేదు. 1970-80ల్లో కొందరు ఫ్యూచరిస్టులు మనం ఆకాశంలో కార్లు నడుపుతామని ఊహించారు. వాళ్ళు ఊహించినట్టే ఇప్పుడు ఎగిరే కార్లు ఉన్నాయి. కానీ అవి బిలియనీర్ల గ్యారేజుల్లో, యూట్యూబ్ థంబ్నెయిల్స్లో మాత్రమే ఉన్నాయి. మనం ఇప్పటికీ పార్కింగ్ కోసం గొడవ పడుతున్నాం. 2000 నాటికి ఇంటి పనులన్నీ రోబోట్లు చేస్తాయన్నారు. మనకు దొరికిన ఒక చిన్నపాటి రోబో అది ఇప్పటికీ ఫర్నిచర్కి మొక్కుతూ, మూలాలు శుభ్రం చేయలేక ఏడుస్తూ తిరుగుతోంది. మంగళగ్రహంపై 1980 నాటికే జెండాలు పాతామన్నారు వెర్నర్ బాన్ డ్రోన్. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఈ విషయంలో స్పేస్ ఎక్స్ ట్రై చేస్తోంది. కానీ మంగళగ్రహం ఇప్పటికీ ప్రపంచంలోనే అతి ఖరీదైన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లా ఉంది. 2030 నాటికి మనం వయస్సును జయిస్తామన్నారు లాంగివిటీ శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు మనకు దొరికిన అమరత్వం మార్వెల్ సినిమాల్లో మాత్రమే. ఎందుకంటే ఇన్నోవేషన్ ఎక్స్పోనెన్షియల్ కావచ్చు, కానీ అడాప్షన్ ఎప్పుడు గ్లేషియల్ స్పీడ్లోనే ఉంటుంది. విద్యుత్తు ఇళ్లలోకి రావడానికి దశాబ్దాలు పట్టింది. కార్లు, గుర్రాల స్థానాన్ని తీసుకురావడానికి ఇంకా ఎక్కువ కాలమే పట్టింది. మీరు రేపు రోబో తయారు చేయొచ్చు, కానీ ప్రపంచాన్ని దానికి రెడీ చేయడం సాఫ్ట్వేర్ అప్డేట్తో జరగదు. అవును, ఏఐ ఆటోమేషన్ ఉత్పాదకతను ఆకాశానికి ఎత్తేస్తాయి. వస్తువుల ధరలు తిరిగి వస్తాయి, కానీ డబ్బును పూర్తిగా తొలగించి పేదరికాన్ని చంపి మనల్ని గార్డెనింగ్ చేసే దేవతలుగా మార్చగలవా? టెక్నాలజీ సంపదను పెంచుతుంది, కానీ దాన్ని ఎలా పెంచాలని నిర్ణయించేది మనుషులమే. ఆఖరిగా ఒక మాట, ఆశలకు కలలకు హద్దులుండవు, కానీ కాలం, వాస్తవం రెండూ పరిమితులతో కూడిన హద్దులు, సరిహద్దులతోనే ఉంటాయి. కోట్లకు అధిపతైన మస్క్ ఆలోచనలు అంతరిక్షానికి మించి ఉంటాయి. అవన్నీ సాకారమైనా అవి సామాన్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో that's all for today. This is Hari Krishna signing off from Sakshi Digital.